ఒక టీమ్ మీటింగ్‌లో అందరూ ఇంగ్లీష్‌లో చాలా మంచిగా డిస్కస్ చేస్తున్నారు. అలాంటి డిస్కషన్‌ని సైలెంట్‌లీ పార్టిసిపేట్ చేయడం తప్ప, మీరు పార్టిసిపేట్ చేసే కాన్ఫిడెన్స్ మీకు రావట్లేదు. ఇన్‌ఫాక్ట్ ఏమన్నా మాట్లాడితే వీళ్ళు జడ్జ్ చేస్తారా? ఎందుకంటే వీళ్ళందరి ఇంగ్లీష్ చాలా బాగుంది. ఇప్పుడు నేను మాట్లాడితే జడ్జ్ చేస్తారా అని ఒక భయం. గైస్ ఇలాంటి ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేసి ఉంటారు. అండ్ ఇది ఎందుకు అవుతదంటే, మీకు న్యాచురల్లీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, అంటే మాతృభాష ఇంగ్లీష్ ఉన్నవాళ్ళు ఎలా సహజంగా ఆలోచించకుండా మనం ఎలా తెలుగు నిర్భయంగా స్పష్టతతో మాట్లాడతామో, అలాంటి న్యాచురల్ ఫ్రెండ్స్ మీకు లేకపోవడం వల్ల ఈ భయం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ హ్యావ్ మెనీ థాట్స్ బట్ ఐ కెనాట్ ఫార్మ్ సెంటెన్సెస్ క్విక్లీ. I got so much to say, but by the time I figure out how to phrase it, the moments passed. అందరూ నేర్చుకుని మాట్లాడే విధానం గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీ. సో ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఈజీగా పని అయిపోతుంది. కానీ న్యాచురల్ మనం మాట్లాడేటప్పుడు ఫ్రేసల్ వర్బ్స్, ఇడియమ్స్, ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడినప్పుడు మనం ఎలా తెలుగులో మాట్లాడుతున్నప్పుడు కనెక్ట్ అవుతున్నామో అలా ఇంగ్లీష్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. సో ఎంత మంచి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ మాట్లాడినా ఏదో మిస్సింగ్ ఉందని అనిపిస్తుంది కదా. అది మిస్సింగ్ ఏంటి అంటే దాన్ని న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటాము. ఇప్పుడు న్యాచురల్ ఫ్లూయెన్సీ డిఫరెన్స్ ఎలా ఉందనేది ఇప్పుడు మీరే క్లియర్గా చూడగలుగుతున్నారు. ఐ హ్యావ్ క్రియేటెడ్ కెవిన్స్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్. సో స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి ఒక వెరీ హై ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఉండాలి అని చెప్పి. అండ్ ప్రపంచంలో ఇట్లాంటి ఒక నీడ్ ఉన్నా అది ఫుల్ఫిల్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో ఆ నీడ్ని నేను గుర్తించి, మీరు కేవలం ఈ ఒక్క కోర్స్ చేస్తే చాలు, మిమ్మల్ని నేను గ్రామర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. మీతోనే న్యాచురల్ ఫ్లూయెన్సీతో నిత్య జీవితంలో అన్నా, వర్క్ ప్లేస్లో అన్నా, నైబర్హుడ్లో అన్నా, గ్రాసరీస్కి వెళ్ళినా ఎక్కడన్నా మీరు మాట్లాడినప్పుడు డైలాగ్స్ ఎలా చేయాలని ట్రైనింగ్ ఇస్తాను. దాని తర్వాత మిమ్మల్ని ఒక మంచి వేదిక పైన ఒక స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ పబ్లిక్ స్పీకర్ ఎలా స్పీచెస్ డెలివర్ చేస్తారో అలా నేను తయారు చేయగలుగుతాను. అండ్ ఇవన్నీ నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం చేశాను. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ జీల్ ఒకటి ఉంటుంది మనకి చిన్నప్పటి నుంచి, ఏమన్నా కానీ లైఫ్లో ఇంగ్లీష్ ఒకటి మంచిగా మాట్లాడాలి అంటే ఏదో మామూలుగా కాదు, ఇరగదీసేయాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక ప్యాషన్ ఉంటుంది. అండ్ ఆ లెవెల్లో ఒక్కసారి మీరు ఊహించుకోండి, మీరు ఆ లెవెల్ ఆపరేట్ చేసినప్పుడు మీరు ఈ వాట్సాప్ గ్రూప్లోన, టీమ్ మీటింగ్లోన మాట్లాడడానికి భయపడడం కాదు. మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక డిస్కషన్ అయితే మీరు అందులో దూరి ఆ డిస్కషన్ని డామినేట్ చేసి మీ ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసి మీరు ఒక లీడర్ అవుతారు. అండ్ ఆల్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇంగ్లీష్. అప్పుడు ఎంత మంచిగా ఉంటుంది మీ లైఫ్. యూ గెట్ బెటర్ ప్రమోషన్, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్, రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్. ఇన్ఫ్యాక్ట్ ఏ ఆపర్చునిటీ ఆర్ ప్రమోషన్ వచ్చినా ఫస్ట్ స్ట్రైక్ అయ్యే పేరు మీది ఉంటుంది. మీరు నిజంగా కమిటెడ్ ఉంటే నేను మీకు 3 monthsలో నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, 3 months నా క్లాస్ వర్క్ చేయండి. ప్రతి క్లాస్ చివరిలో నేను హోంవర్క్ చెప్తాను, ఆ హోంవర్క్ చేయండి. 3 months హోంవర్క్ చేస్తే నేను మీకు న్యాచురల్ ఫ్లూయెన్సీ డెలివర్ చేస్తాను. అండ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ కెవిన్స్ స్పీకింగ్ ల్యాబ్.